అందరికీ ప్రైజ్లాడండి. విలువగల మరణము. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12 నుండి 19 వరకు ధ్యానం చేద్దాం. మరణం గురించి మాట్లాడేవారు కొంతమందే ఉంటారు. 15వ వచనం ఇలా చెబుతుంది: యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఈ వచనం తరచూ అపార్థానికి గురవుతుంది కనుక అది నేటి మన జీవితాలకు ఎలా అన్వయించబడుతుందో పరిశీలిద్దాం. పాపం వలన వచ్చు జీతము మరణము. జీవమునకు కర్త దేవుడే. దేవుడు చేసిన ఆదిమ సృష్టిలో మరణం లేదు. అయితే మానవుడు పాపం చేసినప్పుడు మరణం లోకంలోనికి ప్రవేశించింది. అది ఇప్పుడు రాజ్యమేలుతుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను. ఆ తరువాత తీర్పు జరుగును. హెబ్రీ పత్రిక 9:27. రక్షింపబడని వారు మరణించినప్పుడు వారు క్రీస్తు లేని అంధకారమయమైన నిత్యత్వంలోనికి వెళుతున్నారని దేవునికి తెలుసు. కనుక వారిని బట్టి దేవునికి సంతోషం కలుగదు. యెహెజ్కేలు గ్రంథము 18:23. తన స్వకీయులు మరణించినప్పుడు కూడా ఆయన సంతోషించలేదు. యేసు లాజరు సమాధి వద్ద నిలిచి కన్నీళ్లు విడిచాడు. యోహాను సువార్త 11:35. దేవుని పిల్లల మరణము ఆయన దృష్టికి విలువగలది. అది యాదృచ్ఛికం కాదు. ఈ కీర్తనకారుడు దిగజారిపోయాడు. మరణానికి దాదాపుగా చేరువయ్యాడు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. కీర్తనల గ్రంథము 116:3. మరణించబోయే సమయంలో అతడు దేవునికి మొరపెట్టాడు. ఆయన అతనికి జవాబిస్తూ, నీ మరణం నా దృష్టికి ఎంతో విలువగలది. ప్రమాదంలో నీవు మరణించడానికి నేను అనుమతించను అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రభుతో ఉండునట్లు కొనిపోబడే ప్రతి వ్యక్తి మరణము యాదృచ్ఛికం కాదు, అది నియమింపబడినది. మన పని పూర్తి అయ్యే వరకు మనం అమర్చులమే. అది నిజంగా నాకు ఒక ప్రోత్సాహకమే. ఈ లోకంలో మనకు ప్రమాదం అనేక విధాలుగా పొంచి ఉంది. అయితే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు: నీ మరణం నాకు ఎంతో విలువైనది, అది యాదృచ్ఛికమైనది కాదు. విశ్వాసి మరణము విలువైనది. ఎందుకంటే మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి యేసు మన పాపాలను సిలువపై భరించాడు. మీ జీవితమో లేక మరణమో యాదృచ్ఛికం కాదు. మీరు పుట్టక మునిపే మీ జీవితంలోని ప్రతి సంఘటనను దేవుడు ముందే ఎరిగి ఉన్నాడని వాస్తవాన్ని బట్టి ఆదరణ పొందండి. మీరు ఆయన కొరకు పనిచేయాలి. అది ముగిసిన తర్వాత మీరు తనతో ఉండులాగున ఆయన మిమ్మును కొనిపోతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.